పరిశుద్ధ దినము దేవుని నామమును బట్టి ఆరాధన యొక్క శుభములు ఆశీర్వాదములు దేవుని యొక్క సన్నిధి మనల్ని నిరంతరము ఈ ఏలునుగాక. దేవుని మహిమపరిచి దేవుని సన్నిధి మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరం కలిసి స్వరం ఎత్తి దేవుని పాటల ద్వారా మహిమ పొందుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. హల్లెలూయా. అందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దామండి. ఆరంభ కీర్తనగా భజన చేయొచ్చు భక్త పాలక అన్న పాట 81వ పాట పాడుకున్నాము. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. వృజినములపై జయమునిచ్చిన వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు. విజయుడా నిను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతితుని నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగాదర నేర్పినావు. బాగుగాదర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నర్పించినావు. ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. చెడినవాడ నైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడినవాడ నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు. పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నీ పనిలలో ఇంతయనివా నీ పనిలలో నెవనికి నీ సాధ్యంబు కాదు. నెవనికి నీ సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక
ప్రస్తుతింతుని నామమును. వృజినములపై జయమునిచ్చిన, వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు, విజయుడా నిను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. హల్లెలూయా. మరో పాట పాడుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దామండి. 310వ పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 310వ పాట. అందరం కలిసి స్వరంలెత్తి ఆయనను స్తుతించి ఆరాధిద్దామండి. హృదయమనెడు తలుపును యేసునాథుండు, హృదయమనెడు తలుపును యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణశీలుండతడు గాన గాచియున్నాడు, కరుణశీలుండతడు గాన గాచియున్నాడు. యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు, యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. నా తాడెంతో దయచే బిలుచుచున్న ఇప్పుడు మిమ్ములను, దాతాడెంతో దయచే బిలుచుచున్న ఇప్పుడు మిమ్ములను. అతడు తప్పక కలుగా చేయు నకిల భాగ్యములు, అతడు తప్పక కలుగా చేయు నకిల భాగ్యములు. మీరా లతని హాతు కొందురపు డానందము తోడా, మీరా లతని హాతు కొందురపు డానందము తోడా. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా. గాన బ్రతికి ఉండు కాలమునని ప్రభుని గొలువండి, గాన బ్రతికి ఉండు కాలమునని ప్రభుని గొలువండి. హృదయమనెడు తలుపును యేసునాథుండు, హృదయమనెడు తలుపును యేసునాథుండు. నిలచి
సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి ఈ పరిశుద్ధ దినం దైవలేఖన భాగాలను మనం చదువుకుందాం. రెవరెండ్ జి పర్సిస్ విక్టర్ గారు, పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం తీద్దాం, నోటితో పలుకుదాం. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి చివరి వరకు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి చివరి వరకు. The scripture portion for today's meditation is taken from the book of Jeremiah, 9th chapter, 23rd verse through till the last. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసి కొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందామండి. గొప్ప దేవుడవు నీవు, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార పొగడెదని ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో, ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు ప్రభువా. గత వారం అంతట్లో మీ కృపలో మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని
సురక్షితంగా మీ రెక్కల చాటున మరుగుపరిచి మమ్మను జ్ఞాపకం చేసుకొని ప్రభువా మమ్మను క్షమించి ప్రేమించి ఆదరించిన దేవుడు అయి ఉన్నందుకు వందనాలు ప్రభువా. దినమెల్లయు ప్రభువా తండ్రి, వారం అంతటిలో ప్రభువా నీకు విరుద్ధంగా నడిచిన నడక నాయన తండ్రి, మా మాటలు మా ప్రవర్తన ప్రభువా సమస్తం ఎరిగిన దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించే దేవుడు తండ్రి. నీ వాక్యము చేత మా జీవితాలు, మా ఆత్మీయ జీవితాలను మీ అందు కట్టండి ప్రభువా. మీ అందు విశ్వాసంలో నిలకడగా నిలవడానికి ప్రభువా, మా విశ్వాసము సరిపోయింది కాదు ప్రభువా, విశ్వాసమునకు కర్తవైన దేవుడు తండ్రి వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవైన దేవుడు వందనాలు తండ్రి. నాయన మా నిమిత్తము సిలువ మరణం పొందుకొని ప్రభువా తండ్రి, మా నిమిత్తము ప్రభువా తండ్రి నీవు ఆదరణకర్తగా మారిన దేవుడు తండ్రి వందనాలు తండ్రి. నీ వాక్యము చేత మాతో మాట్లాడండి దాసుడు నాయన, నీ వాక్యమును బీజము విత్తుచుండగా జీవాహారం చేత మమ్మల్ని నింపు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు. నీ దాసుని దర్శించి నాయన క్షేమాభివృద్ధిలో నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా తండ్రి. నీ నోటి బూరగా వాడుకునండి ప్రభువా. వ్యర్థమైన సమస్తమును జయించండి ప్రభువా. మీరు దర్శించు కాలం నందు ప్రభువా తండ్రి మేము మీ తట్టు తిరగటానికి సహాయం చేయండి. మీ వాక్యముతో మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మను మన్నించి మమ్మను కనిపెట్టుకొని ఉన్న దేవుడు ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఏ స్థలములో ఏ స్థితిలో మేము ఉన్నానో ప్రభువా, మా మనస్సు ఏ విధముగా విరిగి నలిగిన మనస్సులు ఏ విధముగా ఉన్నాయో నీకు తెలియను ప్రభువా తండ్రి. నాయన తండ్రి, ఏ బిడ్డకు ఏ నాయన వాక్యము అను ఆహారములో ప్రభువా తండ్రి ఆదరణ కలుగునో నాయన నీ మాటతో వారిని మాట్లాడండి, వారితో మాట్లాడండి, ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి. ఆత్మీయ జీవితంలో స్వస్థత దయచేయండి, భౌతిక జీవితంలో స్వస్థత దయచేయండి, సామాజిక జీవితంలో స్వస్థత దయచేయండి ప్రభువా తండ్రి. నాయన నీ యందు నాయన ఉజ్జీవమును అనుగ్రహించండి ప్రభువా తండ్రి. మొదటి ప్రేమను దయచేయండి ప్రభువా తండ్రి. కనికరం చేత మమ్మల్ని నాయన మీ కాపుదల్లో కట్టుకొని ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి విషయం నీ చేతికి అప్పగిస్తూ ప్రభువా తండ్రి నీ వాక్యము విత్తబడు సమయమందు ప్రభువా తండ్రి దాని కొరకు ఆకలి దప్పులు మాకు దయచేయమని కోరుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమా, దేవుని నామమును బట్టి పరిశుద్ధ దినము, ఆరాధనా దినము దేవునికి స్తుతి మహిమలు చెల్లిద్దాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధ దినము ఇలాగూ దేవుని నామమును మహిమపరచడానికి దేవుడు మహాకృపను కనికరమును చూపాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చేతులెత్తేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, పరిశుద్ధ దినము దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న దైవ లేఖన భాగాలను మనము గమనిద్దాం. చదువుగా విన్న దైవలేఖన భాగాలు మన హృదయంతో మాట్లాడుతున్న మాటలు. ప్రియమైన దైవజనమా, దేవుడు ఈ దినము హృదయ సంబంధమైన సున్నతి అనే అంశము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుడు మనతో మాట్లాడే ఈ విలువైన శ్రేష్టమైన మాటలు, సున్నతి అనే మాట ప్రతిష్ట, దేవుని కొరకు నిబంధనగా మనము గమనించాలి. ఇది శరీర సంబంధమైన నిబంధన ప్రతిష్టతో ప్రారంభించబడి ఆత్మ సంబంధమైన ప్రతిష్టతో నిబంధనగా ముగుస్తూ ఉంది. అది ఎలా అనేది మనము చూస్తాం. ప్రియమైన దైవజనమ, చదువుకున్న వాక్య భాగంలో సున్నతి పొంది ఉన్నవారు, సున్నతి పొందని వారు అని రాయబడ్డది. అక్కడ రాసిన రెండు మాటలు అన్య జనులు, ఇశ్రాయేలీలు అనే మాట తెలియచేయబడుతుంది. చదువుకున్న వాక్య భాగాల్లోని మాట 23వ వచనం నుంచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలోని 23వ వచనం నుంచి 26వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దైవజనమ, దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు జ్ఞానమును బోధించే దేవుడు, జీవమును జీవితాలలో ముద్రించే దేవుడు కనుక ఈ దినం దేవుడు అలాంటి జీవమును నాలో ముద్రించు ప్రభువా అని దేవుని సన్నిధి అలాంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని నాకు అనుగ్రహించు అని ఆశ కలిగి దేవుని సమీపిస్తూ ఉన్నా. ప్రియమైన దైవజనమ, హృదయ సంబంధమైన సున్నతి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అక్కడ రాసిన మాట ఏంటిది అంటే, హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు
కారు అంటున్నాడు. అంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారు అంటే శరీర సంబంధమైన సున్నతి కలిగి ఉన్నారు. వీరు ఎవరు అంటే ఆత్మ సంబంధమైన పరిపక్వతలోనికి, పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రాని జీవితము అని మనం గమనించాలి. ప్రాముఖ్యంగా మనం గమనిస్తే సున్నతి అనే మాట అబ్రహాము ద్వారా దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, వాగ్దాన దేశమును అనుగ్రహించాడు, నిబంధన చేశాడు. అందుకనే ఆదికాండము 17వ అధ్యాయం అంతట్లో సున్నతి గురించి ప్రాముఖ్యంగా రాశాడు. శరీరములను నిత్య నిబంధనకు సున్నతి ద్వారా ప్రతిష్ఠించాడు. ప్రియమైన దైవజనమా, కానీ ఇది ఎంతవరకు కొనసాగింది అని మనం గాని ఆలోచిస్తే, క్రీస్తు జన్మ ద్వారా, క్రీస్తు పుట్టుక ద్వారా, క్రీస్తు యెరూషలేము ప్రవేశించి 8వ దినము ఆయన సున్నతి చేయబడ్డది. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనంలో గమనిస్తే ఈ మాట రాయబడి ఉన్నది. కనుక అంతవరకు కొనసాగుతుంది. మరి అక్కడి నుంచి ఇక్కడి వరకు క్రీస్తు జననము కూడా ఎందుకు అంటే ఈ శరీర సంబంధమైన ప్రతిష్టను ఆత్మ సంబంధమైన ప్రతిష్టలోనికి మలచటానికి క్రీస్తు జన్మించారు. క్రీస్తు ప్రభువులు వారు మన కొరకు శిలువ యాగము అర్పణను బలిని అర్పింపబడ్డాడు. ప్రియమైన దైవజనమా, ఇలాంటి ప్రతిష్ట దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను ఆనందించదను. దేన్ని బట్టి అంటే ఆత్మ సంబంధమైన సున్నతి అని రాయబడింది. కాబట్టి ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన సున్నతి నుంచి ఈ క్రీస్తు జననము నుంచి 8వ దినం యొక్క ప్రతిష్ట, క్రీస్తు యొక్క ఆ శిలువ బలి యాగము అర్పణ ద్వారా మనకు బాప్తిసము అనేది ప్రతిష్టగా, శరీర సంబంధమైన ప్రతిష్టగా మనం చేస్తున్నాం. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన అభిషేకంగా చూస్తూ ఉన్నాం. కానీ అభిషేకము అంటే శరీరాన్ని అభిషేకిస్తున్నాం. సేవను గాని, ఆత్మ సంబంధమైన హృదయమును గాని, జీవితమును గాని, మన జీవితాలలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆత్మ సంబంధమైన ప్రతిష్టను కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దాన్ని ఆ యొక్క అర్పింపబడ్డ శిలువ బలియాగ అర్పణ మన కొరకు ఆత్మ సంబంధమైన సున్నతిగా తెలియచేయబడుతుంది. బాప్తిసము ద్వారా నువ్వు శరీరాన్ని ప్రతిష్ఠించుకుంటున్నావా? ఆ అనుభవములో ఎదిగి పరిపూర్ణమైన అనుభవములో ఆత్మ ప్రతిష్టగా నిలవబెట్టుకుంటున్నామా? ఈ పరిశుద్ధ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, మన హృదయము, మనసు దేవుని మీద దృష్టించినప్పుడు దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. కనుక దీనికి దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు అంటే మన జీవితాలలో నీతి న్యాయములు ఉండాలి, దాన్ని జరిగించాలి అంటున్నాడు. అవి జరిగించిన దేవుడు దాన్ని జరిగించడము ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతిష్టలోనికి, లేకుంటే ఆత్మ సంబంధమైన సున్నతిలోనికి నువ్వు వస్తావు అని దేవుడు తెలియచేస్తున్నాడు. దానికి 3 పనులు మనం చేయాలి. ఏంటి ఆ 3 పనులు అంటే గ్రహించాలి, గ్రహించిన దాన్ని పరిశీలనగా తెలుసుకొని దాన్ని ఏం చేయాలి అంటే మనం నెరవేర్చాలి. ప్రియమైన దైవజనమ, పరిశీలనగా అన్నప్పుడు చాలా జాగ్రత్తగా శరీరానికి సంబంధించి ఉదాహరణ మనం చూసుకుందాం. ఇది పరిశీలనగా మనము నెరవేర్చాలి అంటే, పరిశీలించి నెరవేర్చాలి అంటే, తెలుసుకొని దాన్ని పరిశీలించి గ్రహించి నెరవేర్చాలి అంటే మన జీవితాల్లో నీతి న్యాయము ఏంటిది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిశుద్ధ దినం ప్రియమైన దైవజనమ, న్యాయము అనేది దేవుడు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అని తెలియచేశాడు. చాలా జాగ్రత్తగా చిన్న ఉదాహరణను చూద్దాం. ప్రియమైన దైవజనమ, ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభుత్వం మనకి ఏం చేసింది? మాస్క్ పెట్టుకోవాలి అని మనకు సెలవు ఇచ్చింది. ఇప్పుడు శానిటైజర్ వాడాలి, జాగ్రత్తగా మీరు 2 గజాలు దూరం పాటించాలి అన్నది. ఇవి ప్రభుత్వం నిర్ణయించిన కట్టడలను, లేకుంటే విధి విధానాలను ఈ పరిస్థితులలో తెలియచేసింది. కాబట్టి మనము అది నిర్ణయించబడ్డది కనుక న్యాయంగా, ప్రభుత్వ న్యాయంగా తెలియచేయబడ్డది. కానీ మనము దాన్ని
మాస్క్ పెట్టుకుంటున్నామా? శానిటైజర్ వాడుతున్నామా? ఇంకోటి కూడా, మనం 2 గజాలు పాటిస్తున్నామా? ఇవేం పాటించటంలా. కాబట్టి ఆ న్యాయము ఏం చేస్తున్నామంటే అన్యాయంగా మనం ప్రవర్తిస్తున్నాం. ప్రియమైన దైవజనమ గమనించాలి. అంటే వ్యక్తిగతంగా ఆ శరీర సంబంధమైన దాని గురించి చెప్తేనే ఆత్మ సంబంధమైన ఆ యొక్క అనుభవంలోనికి ఎలా రాగలము? ఆత్మ సంబంధమైనది ఏంటిది అంటే దేవుడు వాక్య రూపకంగా చెప్తూ ఉన్నాడు. శరీరానికి చెప్తేనే మనం వినకుండా ఉన్నప్పుడు ఆత్మకు చెప్తున్న దేవుని పరిశుద్ధమైన లేఖనాలను నువ్వు పరిశీలించి దాన్ని నెరవేర్చాలి, దాన్ని గ్రహించి నెరవేర్చాలి అంటున్నాడు. విని నెరవేర్చాలి కాదు, నువ్వు పాటించకుండా ఇతరులకు చెప్పాలి అని కాదు. ప్రియమైన దైవజనమ గమనించాలి. ఇది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆ నీతి ఏంటిది అంటే నిన్ను తప్పించేది, ప్రతిష్టల్లో నిన్ను మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ అదే ఉదాహరణను కూడా మనము చూసుకోవచ్చు. ఏంటిది అంటే ఈ భయంకరమైన పరిస్థితిలో నుంచి తప్పింపబడటానికి నీవు దాన్ని కట్టడి చేయాలి. ఆ న్యాయము ద్వారా ఏ భయంకరమైన పరిస్థితిని నువ్వు కట్టడి చేయగలుగుతావో దాన్ని నువ్వు నెరవేర్చిన నీతిగా నీ ఎడల నిలబడుతుంది. అది ఎందుకు ప్రబలిపోతుంది? అది దాని వికృతమైన రూపాన్ని మనము చవి చూడాల్సి వస్తుంది అంటే న్యాయం తప్పాం కనుక. ప్రియమైన దైవజనమ, ఈ పరిస్థితికి ఎవరి ప్రాణానికి వారే ఉత్తరవాదులుగా నిలబడవలసి వస్తుంది. శరీరాన్ని అదుపులోనికి తీసుకొని రాలేకపోవటం వల్ల. అదే రీతిగా నీ నీతి ఏంటిది అంటే దేవుడు వాక్కును ఇచ్చాడు, ఆ వాక్కును గ్రహించలేకపోవటము, నెరవేర్చలేకపోవటము, ఆత్మ సంబంధమైన సున్నతి లోనికి నిలవలేకపోవటము, గ్రహింపలేకపోవటము. ఎందుకు అంటే చాలా మంది అనుకుంటారు గ్రహించిన తర్వాతనే పరిశీలించాలి అంటున్నాడు. ఎందుకు అంటే గ్రహించిన తర్వాత చాలా ప్రశ్నలు వస్తాయి, చాలా అనుమానాలు వస్తాయి, చాలా మనకు ఇవి చేయాలా చేయకూడదా అనే ఆ అనుభవాలు కూడా ఏర్పడతాయి. ఏది నిజం అనేది అనుభవాలు ఏర్పడతాయి. కనుక అందుకనే పరిశీలనలో వాక్యం బోధిస్తుంది. ఏం బోధిస్తుంది అంటే క్రీస్తు ఆత్మ సంబంధమైన ఆ సున్నతిని మనకు అనుగ్రహించాడు. శరీరముతో ఎత్తబడిన జీవితాన్ని కూడా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో నుంచి మనము కొత్త నిబంధనలోనికి నడిపింపబడుతూ ఉన్నాం. శరీర సంబంధమైన ఆ సున్నతి నుంచి ఆత్మ సంబంధమైన హృదయ సున్నతి లోనికి నడిపింపబడుతున్నాం. హృదయాలకు సున్నతి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దైవజనమ, ఈ దినం మొట్టమొదటిగా అబ్రహాము చేశాడు దాన్ని. అబ్రహాము ద్వారానే అది లెక్కింపబడుతుంది. కనుక దేవుడు పిలుచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. అక్కడ ఒక మాట మనం కానీ గమనిస్తే, విలువైన శ్రేష్టమైన నీ ఇంట ఉన్నది, విలువ పెట్టి కొనబడ్డది, నీది అన్న సొత్తు ఏది ఉంటుందో అదంతా సున్నతి ఉండాలి అంటున్నాడు. కనుక ఈ దినం నీ ఇంట పుట్టినది, నీవై విలువ పెట్టి నీతో కూడా నిలుస్తున్న స్వాస్థ్యం ఏదైనా కానీ, నీతో నడుస్తున్నది కానీ ఏముండాలంటే హృదయ సున్నతి, అంటే ఆత్మ సంబంధమైన సున్నతి ఉండాలి. ఎందుకు దీనికి దానికి తేడా ఏంటిదంటే శరీర సున్నతి ఆత్మ సున్నతిగా, ఆత్మ సంబంధమైన హృదయ సున్నతిగా మలచబడకపోతే పరలోకానికి చేరలేవు. దేవుడు ఆనందించడు. అక్కడ రాశారు ఆ మాటగాన గమనిస్తే, అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎట్టి వాటిలో? గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అంటున్నాడు. తెలుసుకోవాలి. నువ్వు ఏం తెలుసుకోవాలి? యెహోవా ఎవరు, దేవుడు ఎవరు, నీ జీవితం సరిపోదు దేవుడు ఎవరు తెలుసుకోవటానికి. అందుకని దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పాత నిబంధన నూతన నిబంధనగా ఇచ్చాడు. నువ్వు నూతన నిబంధనలో నీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు, నీకు ఏదైనా దాని యొక్క దేవుని మాట ఎలా ఏ విధంగా జరుగుతుంది, జరిగిన వాటిలో మనకేమైనా సంబంధం ఉన్నాయా అన్నప్పుడు తెలుసుకోవటానికి నువ్వు మళ్ళీ పాత నిబంధనలో నువ్వు దాటిని చెక్ చేసుకోవటానికి అవకాశం ఉంది. ప్రియమైన దైవజనమ,
శరీరాన్ని కాదు నువ్వు నెరవేర్చాల్సింది, ఆత్మను నెరవేర్చాలి, హృదయాన్ని నెరవేర్చాలి, మనసును నెరవేర్చాలి. ఆ మనసులో దేవుని యొక్క హృదయ ప్రతిష్ట, హృదయ సున్నతి, హృదయపూర్వకమైన ఆత్మానుసరమైన జీవితాన్ని దేవుడు చూసి ఆనందిస్తున్నాడు. ఎప్పుడు ఆనందిస్తున్నాడు అంటే నువ్వు గ్రహించి పరిశీలించి తెలుసుకున్నప్పుడు ఆనందిస్తున్నాడు. నువ్వు గ్రహించలేకున్నావా దేవుని మాటలను, దేవుని సన్నిధిని, దేవుని ప్రార్థనను, దేవుని వాక్యమును గ్రహించలేకున్నావా? ఏం పరిశీలించగలుగుతా ఉన్నావు? ప్రియమైన దైవజనమా, దాన్ని బట్టి నువ్వు దాన్ని ఏం తెలుసుకోలేకపోవటము ఎంత భయంకరము. ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నువ్వు సహాయము దయచేయి, మీ ఆత్మ నందు నిత్య నిబంధనగా మన బాప్తిసం అనే సున్నతిని నిలబెట్టు ప్రభువా అని దేవుని అడుగుదాం. మన శరీరమందు నిత్య నిబంధనగా 17వ అధ్యాయం ఆదికాండంలో తెలియచేయబడ్డ అది ఆత్మ సంబంధమైన సున్నతిగా మలచిపెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం వాక్యాన్ని పరిశీలించడానికి ముందు గ్రహించాలి. చదివి గ్రహించటము, సంగ్రహణ చేసినప్పుడు గ్రహింపు ఏర్పడుతుంది. గ్రహింపులో పరిశీలన నువ్వు బాధ్యత తీసుకుంటే ఏర్పడుతుంది. ఆ పరిశీలనలో నువ్వు నువ్వు ఇష్టంతో నెరవేర్చడానికి తెలుసుకోవాలి అనేది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ, కనుక అలాంటి ఆత్మనందు నిత్య నిబంధనగా నన్ను ప్రతిష్ఠ చేయ ప్రభువా అని దేవుని అడుగుదాం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిబంధనను నెరవేర్చిన దేవుడు, దాన్ని కొట్టివేయట కాదు, నెరవేర్చుటకు వచ్చానని సెలవిచ్చారు. కనుక ప్రియమైన దైవజనమ, వాక్యం విషయంలో మనము నెరవేర్చగలుగుతున్నామా? అదే అందుకనే తెలుసుకొనవలను అంటున్నాడు. ఏం తెలుసుకోవాలంటే నెరవేర్చబడటం. అందుకని అక్కడ రాస్తున్న మాట ఏంటిదంటే నీతి న్యాయములను జరిగించుచున్నాను అంటున్నాడు. జరిగించుచున్న దేవుణ్ణి బట్టే నువ్వు అతిశయించాలని వాక్యం ముగిస్తుండగా చివరిగా మనం ఏమనుకుంటున్నామంటే ఆ యొక్క శరీరం నందున్న నిబంధనను బట్టి, సున్నతిని బట్టి, లేకుంటే బాప్తిసమును బట్టి అతిశయిస్తున్నాం మేము. కానీ దేవుడి దినం దాన్ని అంగీకరించడం లేదు. ప్రియమైన దైవజనమా, వాక్యంలోనే తెలియచేస్తున్నది. దేవుడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి ఎవరిని బట్టి అతిశయించాలి అంటే ఆ తర్వాత వచనంలో రాశాడు, అతిశయించు ప్రతి వాడు దేవుణ్ణి బట్టి అతిశయింపవలను. భూమి మీద కృప చూపుచును నీతి న్యాయములను జరిగించు దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఈ భయంకరమైన కాలంలో ఆత్మ సంబంధమైన ప్రతిష్టలో మనం ముద్రింపబడటానికి ఆ కృప, ఆ నీతి, ఆ న్యాయములు మనం అనుసరించాలి, నెరవేర్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి వారసులుగా మీరు ఆత్మ సంబంధమైన వారసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శరీర సంబంధమైన వారసులు కాదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని తీసుకొని శరీర సంబంధమైన వారసత్వాన్ని అక్కడ ముగించారు. అక్కడి నుంచి ఆత్మ సంబంధమైన వారసత్వం ఏర్పడుతుంది. అంటే భూమిని మించి, అందుకని అక్కడ రాసిన మాట కానీ గమనిస్తే భూమి మీద కృప చూపుచు నువ్వు పరలోకములో ప్రవేశించే జీవితం దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరలోకములో ప్రవేశింపచేసే ఆత్మానుసారమైన సున్నతి, ప్రతిష్ట, ఆత్మ సంబంధమైన నిత్య నిబంధన, నీతి న్యాయముల మీద అది స్థిరపరచబడుతుంది, పరిపూర్ణమవుతుంది, సంపూర్ణమవుతుంది. అది మనల్ని ఆ రాజ్యములోనికి ప్రవేశింపచేస్తుంది. అలా నన్ను ప్రవేశింపచే ప్రభువా అన్న బిడ్డలు తల్లంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో దైవ సన్నిధి ఆరాధనను పరిశుద్ధ దినం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మిక్కిల్ దయా బ్రహ్మ గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము
మీకు అంగీకారకృతమగును గాక. ప్రభువా, మీరు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతలు తండ్రి. దినం నీవు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి నేను మేము శరీర సంబంధమైన సున్నతి కలిగి ఉన్నాం, కానీ మీరు క్షమించును అని సెలవిచ్చారు. ఎందుకంటే హృదయ సంబంధమైన సున్నతి కావాలి నాకు అంటున్నాడు. ఆత్మ సంబంధమైన నిబంధనలో నీవు కట్టబడాలి అని మీరు కోరుకుంటున్నారు. కనుక ఆయన ఎవరిని విడిచిపెట్టను అని సెలవిచ్చారు. ఆయన ప్రతి బిడ్డ ఆత్మ సంబంధమైన హృదయ సున్నతి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన నిబంధనలో ఆయన నిలిచి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ దినం మీరు మాట్లాడిన మాటలు గ్రహించడానికి, పరిశోధించి పరిశీలించి వాటిని తెలుసుకొని నాయనా మీ బిడ్డలుగా మేము నిన్ను బట్టి మేము అతిశయించినట్లు మా బలమును, మా యొక్క ఐశ్వర్యమును, ఆయన జ్ఞానమును బట్టి కాక భూమి మీద మేము బ్రతికి ఉండుటకు చూపబడుతున్న నీ కృపను బట్టి, నీతి న్యాయములను బట్టి అతిశయించినట్లు మీరు కృప చూపినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, మహిమ. తండ్రి, మీ బిడ్డలుగా ఆత్మ సంబంధమైన నిబంధనలో చేర్చబడే బిడ్డలుగా హృదయ సున్నతి కలిగి చేర్చడానికి వాక్యమును గ్రహించి పరిశీలించి దాన్ని హృదయంలో ముద్రింపబడే ఆ పరిశీలనగా తెలుసుకునే జీవితం జ్ఞానమ్మకు అనుగ్రహించండి. మీ దీవెన ఆశీర్వాదములలో మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధ దినం మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతలు. మీ సన్నిధి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నేను హృదయ సున్నతిలోనికి మలచబడటానికి సహాయము దయచేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలు, వాక్యం ఆశగా వింటున్న బిడ్డలను ప్రత్యేకంగా ఎత్తిపడుతున్నాం ప్రభువా. నీ సన్నిధి పరిశుద్ధ దిన ఆరాధన యొక్క నేను ఆత్మ నడిపింపులో పరిశీలనగా నేను గ్రహించటానికి, తెలుసుకొని ఆత్మీయ ప్రతిష్టలో నెరవేర్చబడటానికి కావలసిన నేను నీ ఆత్మ సంబంధమైన మాటలు హృదయంలో ముద్రింపబడటానికి సాయము చేయండి. నాయనా నీ కనికరము, నీ కృప నాయన మా ఎడలో ఉంచండి. నాయన నిత్యము అవి నీతి న్యాయములలో మమ్మలను వర్ధిల్ల చేయటానికి నాయన సహాయము చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచమని, మహిమ పొందమని, చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ తిరిగి ఇలాగూ మీ సన్నిధి సమీపించే పర్యంతం సంరక్షించి సంఖ్యలో చేర్చమని, మహిమ పొందమని, చేసిన మేలన్ని బట్టి కృతజ్ఞతలు. తండ్రి, ఈ నామమును మీరే మహిమపరచుకొనమని ఆయన నీ బిడలుగా వాక్యములో ఆయన ఎదిగి ఫలించడానికి ప్రతి బిడ్డకు సహాయము చేయమని, శరీర సంబంధమైన సున్నతి నుండి ఆత్మ సంబంధమైన హృదయ సున్నతిలోనికి, ఆత్మ సంబంధమైన నిబంధనలోనికి ఆయన కట్టబడటానికి సహాయము చేయమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చేద్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావాసంతో నీడ కాపుదల దేవుని ఆశీర్వాదం సదాకాలం చేరొచ్చిన మనకందరికి హృదయ సున్నతి కలిగి ఆత్మ నిబంధనలో నిలిచి దేవుని మహిమపరచునట్లు దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికి తోడైనను గాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామంలో అందరికీ వందనాలు. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా కూడా మీకు అందరికీ దేవుని నామంలో శుభములు, ఆశీర్వాదములు. తిరిగి ఇలాగూ దేవుని మనం సమీపించు పర్యంతం దేవుని సన్నిధి, దేవుని కృప, కాపుదల, క్షేమము మనల్ని నిత్యము అనుక్షణము అడుగులో సమయం తలంపు ప్రియ ఆలోచన నడిపింపంతట్లో ఏలును గాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము
కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.